మంత్రి హోదాలో పార్టీ నాయకురాల్లాగా మాట్లాడడం తప్పించి ఏం చేయలే వనిత గారు కానీ సుచరిత గారు. అంటే ఒక యాక్షన్ ప్లానింగ్ రేపటి నుంచి ఇలా చేయబోతున్నాం ఈ తరహా ప్రెస్ మీట్ లేవంటున్నాను నేను. అదే మీరు అనిత గారిని చూస్తే వెంటనే ఆవిడ స్టార్ట్ చేసి అసలు రోజు రివ్యూ చేస్తానే ఉన్నారు. సరే ఆచరణలో సక్సెస్ అవుతున్నదా లేదా అంటే ఇప్పుడు దాడులు ఆపకపోవడం అది చర్చకు వస్తుంది, కానీ అధికారులతో రోజు కూర్చుంటున్నారు. అదే హోంశాఖ యాక్టివిటీ కనిపిస్తుంది జనాలకి, రోజు ఏం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ మారుస్తామన్నో లేకపోతే గనక ఇదే దిశ పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ స్టేషన్ గా మారుస్తా ఇట్లా. అంటే పోలీస్ అధికారుల దగ్గరికి ఆవిడ వెళ్తున్నారు, ఆవిడ దగ్గరికి పోలీస్ అధికారులు వస్తున్నారు. ఇది రెగ్యులర్ గా జరుగుతుంది, అది గతంలో లేదు. అంటే ఆ విధమైన స్వేచ్ఛ ఆవిడకి ఇవ్వబడింది, ఇది ఒక మంచి సైన్. కాకపోతే ఆవిడ ఇంకా చేయాల్సిందల్లా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని అరికట్టడం, ఆ జిల్లాలో ఎందుకు జరిగింది ఇది అని మాట్లాడు. మొన్న ఒక మంచి పని కూడా చేశారు, అక్కడ ఏదో ఒక ఆవిడ హత్య జరిగినప్పుడు వెంటనే వెళ్ళి మాట్లాడటం. ఇప్పుడు మళ్ళీ విజయవాడలో ఒక మర్డరు, ఇట్లాంటి వాటి మీద స్పందించడం అన్నటువంటిది ముఖ్యం. ఇది ఒక ఆస్పెక్ట్. అంటే క్రైమ్ సంబంధించి అధికార పార్టీలో ఉండేటటువంటి వాళ్ళు పట్టించుకోరు, అంటే జరుగుతాయి కింద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళుగా స్పందించరు, కానీ ఆ విషయంలో స్పందించడం 10 లక్షల రూపాయలు చెక్ చేయడం ఇవన్నీ జరిగినాయి. ఇట్లాంటి కాన్సెప్ట్ అన్నది చూసాం. అంటే ఆవిడ తన యాక్టివిటీ తను స్వేచ్ఛగా చేస్తున్నారు. అట్లాగే దేవాదాయ శాఖ మంత్రి ఆయన చెప్పుకొచ్చారు, ప్రతి గుడికి 10,000 రూపాయలు చొప్పున దోపితీప నైవేద్యాల స్కీమ్ పెంచబోతున్నాం, అది ప్రపోజల్ పెడుతున్నాం అని. ఈ మాట ఇంతవరకు చెప్పే ధైర్యం చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు చేస్తున్నారు. అట్లాగే